నంద్యాలలో జీవో ఎంఎస్ నెంబర్ 396 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 20వ తేదీ నుంచి 31 వరకు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ చేయాలని నంద్యాల జిల్లా దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ఫారూక్, తోడేటి రమేష్, కార్యదర్శులు శివరాం, మాలిక్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోవటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే పీపీపీ విధానాన్ని అమలు చేయబోతుందని, దీని వలన ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు నిరసనలు, సమ్మెలు, పెన్ డౌన్ల రూపంలో ఎన్ని చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్ దస్తావేజుల లేఖర్లు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 396 ను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవన భృతిని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలోని దస్తావేజు లేఖర్లందరూ పెన్ డౌన్ ప్రకటించడమైంది కాబట్టి ప్రజలందరూ సహకరించాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు జైలాన్, పిల్లి వెంకటేశ్వర్లు, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మేము నంద్యాల డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో దస్తావేజ్ లేఖర్గా పనిచేస్తున్నాను. నా పేరు మాలిక్ బాషా. గత ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి దస్తావేజ్ లేఖర్ అనేవాడు ఖచ్చితంగా ఇందులో భాగంగా ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేస్తూ అతని యొక్క జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. ఈ రిజిస్ట్రేషన్ చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి దస్తావేజ్ లేఖరి ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరికీ నోట్లో నాలుకలా ఉండేవాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వము 396 జీవో ద్వారా దస్తావేజ్ లేఖర్ అనేవాడు అసలు ఉండకూడదు, ఈ దస్తావేజ్ లేఖరు చేసే పని కూడా ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించి వారి ద్వారా పనులు జరపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా 1 లక్ష మంది, ప్రత్యక్షంగా 1 లక్ష మంది, పరోక్షంగా దాదాపు 2-3 లక్షల మంది దీనివల్ల ప్రభావితమై వారి యొక్క జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. కావున మేము ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇటువంటి పనులను, ఇటువంటి జీవోలను రద్దు చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. ఇందులో గవర్నమెంట్ వారు సహకరించాల్సింది కూడా కోరుతున్నాము. కానీ గవర్నమెంట్ వారు ఈ విధమైన చర్యను వాళ్ళు ఆపడానికి ఏ విధంగా కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కావున ఈ నెల